ప్రపంచంలోనే ది బెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే గుర్తొచ్చేది ఇజ్రాయెల్ ఐరన్ డోమ్. ఇది ఎలాంటి మిసైల్స్ నైనా సరే గాల్లోనే పేల్చేస్తుంది. అలాంటి ఐరన్ డోమ్ కూడా ఏమాత్రం ఆపలేని ఒక పవర్ఫుల్ ఆయుధాన్ని భారత్ తయారు చేస్తోంది. అదే స్వామ్ డ్రోన్ టెక్నాలజీ. ఐరన్ డోమ్ కాదు కదా, దాని బాబు లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వచ్చినా సరే దీన్ని అస్సలు అడ్డుకోలేదు. ఆ వెపన్ పేరే శేష్నాగ్. అసలు భారత్ ఎందుకు శేష్నాగ్ అనే వెపన్ ని డెవలప్ చేస్తోంది? ఇది ఎందుకు అంత పవర్ఫుల్? ఎందుకని అమెరికా సైతం ఈ డ్రోన్ ని చూసి భయపడుతుంది? ఇది బ్రహ్మోస్ కంటే పవర్ఫుల్ లా? ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అస్సలు స్కిప్ చేయకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ముందే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. లైక్ చేసి జై హింద్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. భారత్ ఎందుకని ఇప్పుడు సడన్ గా శేష్నాగ్ డ్రోన్ ని తయారు చేస్తోంది? దానికి ప్రధాన కారణం ఇరాన్. కోట్ల విలువ చేసే ఆయుధాలున్న అమెరికా కేవలం 20 నుంచి 40 లక్షలు కలిగిన షాహిద్ డ్రోన్స్ దెబ్బకి కుప్పకూలిపోయాయి. ఇజ్రాయిల్ ఎంతో గొప్పగా చెప్పుకునే ఐరన్ డోమ్ కూడా ఈ షాహిద్ డ్రోన్స్ ముందు నిలబడలేకపోయింది. మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఈ షాహిద్ డ్రోన్ ఐరన్ డోమ్ ను కూడా కూల్చి పారేసింది. ఇరాన్, మిడిల్ ఈస్ట్ మరియు ఇజ్రాయిల్ పై చేస్తున్న డ్రోన్ దాడుల్ని చూసి ప్రపంచంతో పాటు భారత్ కూడా షాక్ అయ్యింది. 20 లక్షలు కూడా విలువ చేయని ఒక డ్రోన్ తో ఇటు ఇజ్రాయెల్ అటు మిడిల్ ఈస్ట్ లో ఉన్న అమెరికా అత్యాధునిక ఆయుధాలని ఎలా దెబ్బ కొట్టింది. ఇరాన్ దాడులు చూసి భారత్ కూడా ఒక అతిపెద్ద నిజాన్ని గ్రహించింది. ఇరాన్ ప్రపంచానికి నేర్పించిన లెసన్ ఒక్కటే: శత్రువుని దెబ్బతీయడానికి కోట్ల విలువ చేసే మిసైల్స్, ఫైటర్ జెట్స్ అవసరం లేదు. కేవలం 1 లక్ష రూపాయల విలువ చేసే డ్రోన్ తో శత్రువుల 100 కోట్ల విలువ చేసే ఆయుధాలని మట్టి కరిపించవచ్చు. దీన్నే అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. ఎగ్జాక్ట్ గా ఇరాన్ దీన్నే అనుసరించింది. ఇప్పుడు భారత్ కూడా ఇదే అనుసరిస్తోంది. అయితే భారత్ దగ్గర ఇప్పటికే బ్రహ్మోస్, ఆకాశ్, పినాకా లాంటి పవర్ఫుల్ మిసైల్స్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ గా పిలువబడే బ్రహ్మోస్ మిసైల్ ఉంది. దీని స్పీడ్ మ్యాక్ 3. ఇది సౌండ్ కంటే 3 రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది. త్వరలో బ్రహ్మోస్ 2 కూడా రాబోతుంది. దీని స్పీడ్ మాత్రం ఏకంగా మ్యాక్ 8. ఇది సౌండ్ కంటే 8 రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది. మీరు ఆశ్చర్యపోయే మరో విషయం ఏంటంటే బ్రహ్మోస్ లాంటి మిసైల్ రష్యా, ఇండియా దగ్గర తప్పితే మేము తోపు అని చెప్పుకునే అమెరికా, చైనా లాంటి దేశాల దగ్గర కూడా బ్రహ్మోస్ లాంటి మిసైల్స్ లేవు. బ్రహ్మోస్ లాంటి పవర్ఫుల్ మిసైల్ ఉన్నప్పటికీ శేష్నాగ్ లాంటి ఒక అత్యాధునికమైన డ్రోన్ ని భారత్ ఎందుకు తయారు చేస్తోంది? దానికి కారణం ఈ శేష్నాగ్ డ్రోన్ లో ఉండే అద్భుతమైన టెక్నాలజీ. భారత్ తయారు చేస్తున్న ఈ శేష్నాగ్ డ్రోన్ ని ప్రపంచంలో ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా అడ్డుకోలేదు. మామూలు డ్రోన్స్ కి దీనికి అసలు పోలికే లేదు. ఎందుకంటే ఇది ఒంటరిగా దాడి చేయదు. గుంపులు గుంపులుగా ఒకేసారి డజన్ల కొద్ది డ్రోన్స్ ఆకాశం నుంచి టార్గెట్ వైపు దూసుకొస్తాయి. అంతేకాదు, ఇవి గాల్లో ఉండగానే ఒక డ్రోన్ తో మరో డ్రోన్ అచ్చం మనుషుల్లా కమ్యూనికేట్ చేసుకుంటాయి. టార్గెట్ ని ఫిక్స్ చేసుకున్న తర్వాత శత్రువుపై లేదా శత్రు శిబిరాలపై ఎలా దాడి చెయ్యాలి అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ముందే ప్లాన్ చేసుకుని శత్రువుకి తిరిగి దాడి చేసే అవకాశం ఇవ్వకుండా ఒకేసారి డ్రోన్స్ అన్ని కలిసి దాడి చేస్తాయి. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు బ్రహ్మోస్ మిసైల్ కంటే శేష్నాగ్ ఎందుకు అంత పవర్ఫుల్ అంటే బ్రహ్మోస్ ఎంత పవర్ఫుల్ అయినా సరే అది ఒక సింగిల్ మిసైల్. శత్రువుల దగ్గర ఐరన్ డోమ్ లాంటి పవర్ఫుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది అనుకోండి, కనీసం ఆ మిసైల్ ని గాల్లో ఆపడానికి ఒక ఛాన్స్ అయినా ఉంటుంది. శేష్నాగ్ అలా కాదు. ఇది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని, ముఖ్యంగా రాడార్స్ ని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఎంత తోపు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయినా సరే 1-2 మిసైల్స్ ని, డ్రోన్స్ ని కూల్చగలుగుతుంది. ఒకేసారి 100 డ్రోన్స్ దాడికి దిగితే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా చేతులెత్తేస్తుంది. అసలైన ట్విస్ట్ ఏంటంటే శేష్నాగ్ ఎప్పుడు ఒకేసారి దాడికి దిగదు. ముందు దాడి చేయడానికి గుంపులో ఉన్న కొన్ని డ్రోన్స్ ని పంపిస్తుంది. మిగతా డ్రోన్స్ తర్వాత అటాక్ ని కంప్లీట్ చేయడానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కి చిక్కకుండా లో ఆల్టిట్యూడ్ లో దాక్కుని ఉంటాయి. ఒక 10 లక్షల ఖరీదైన డ్రోన్ ని కూల్చడానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోట్ల ఖరీదు చేసే మిసైల్స్ ని వాడాల్సి ఉంటుంది. మిసైల్స్ అన్ని ఖాళీ అయిన తర్వాత మళ్ళీ మిసైల్స్ ని రీలోడ్ చేయడానికి కాస్త టైం పడుతుంది. సరిగ్గా ఇదే గ్యాప్ చూసుకొని లో ఆటిట్యూడ్ లో సైలెంట్ గా ఎగురుతూ దాక్కుని ఉన్న మిగతా డ్రోన్స్ అన్ని రాడార్లను, మిసైల్ లాంచర్స్ ను ఒక్కసారిగా కూల్చి పారేస్తాయి. ఎప్పుడైతే వాళ్ళ రాడార్లు కూలిపోతాయో శత్రువుల బేస్ మొత్తం బ్లాంక్ అయిపోతుంది. సరిగ్గా అప్పుడే మొదలవుతుంది అసలు విధ్వంసం. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న మన
బ్రహ్మోస్, అలానే నిర్భయ్ మరియు ఆకాష్ లాంటి మిసైల్స్ గాల్లోకి లేస్తాయి. అప్పటికే కళ్ళు లేని కబోదిలా మారిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మన బ్రహ్మోస్ ఎటు నుంచి వస్తుందో, ఏ వైపు నుంచి దాడి చేస్తుందో కనీసం పసిగట్టలేదు. ఇంకా ఎటువంటి అడ్డంకి లేకుండా బ్రహ్మోస్ డైరెక్ట్ గా వెళ్లి ఎయిర్ బేస్లు, అండర్ గ్రౌండ్ బంకర్లు వీటిపై హఠాత్తుగా దాడి చేసి కళ్ళు మూసి తెరిచేలోపు బూడిద చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ముందు డ్రోన్స్ ద్వారా అడవిలో ముళ్ల కంచెల్ని తొలగించి తర్వాత బ్రహ్మోస్ ని సింహంలా వేటకి పంపించడం అన్నమాట. శేష్నాగ్ డ్రోన్ మాత్రమే ఎందుకు, భారత్ దగ్గర పవర్ఫుల్ డ్రోన్స్ లేవా? వాస్తవానికి మన ఆర్మీ దగ్గర ఉన్నది ఇజ్రాయెల్ మరియు అమెరికా టెక్నాలజీతో పనిచేసే అత్యంత ఖరీదైన డ్రోన్లు వందల సంఖ్యలో ఉన్నాయి. MQ-9BC గార్డియన్ వేల కోట్లు పెట్టి ఇండియా ఈ డ్రోన్ ని అమెరికా దగ్గర నుంచి కొనుగోలు చేసింది. అలానే హెరాన్ మరియు సర్చర్, ఇది ఇజ్రాయెల్ టెక్నాలజీ. ఇవి కూడా చాలా పవర్ఫుల్ డ్రోన్స్, కానీ ఇవేవి మన సొంత టెక్నాలజీ కాదు. పైగా వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడానికి వేల కోట్ల ఖర్చు. ఇది గమనించిన మన DRDO, టాటా కంపెనీలు మన ఇండియన్ టెక్నాలజీతో కొన్ని పవర్ఫుల్ డ్రోన్స్ ని తయారు చేశాయి. నాగాస్త్ర, ఇది పూర్తిగా మన స్వదేశీ టెక్నాలజీతో తయారైన కామికాజ్ సూసైడ్ డ్రోన్. EEI అనే మన ఇండియన్ కంపెనీ ఈ నాగాస్త్ర అనే డ్రోన్ ని తయారు చేసింది. ఇది 40 కిలోమీటర్లు ప్రయాణించే శత్రువుల బంకర్స్ పై దాడి చేస్తుంది. రెండవది తఫస్, ఈ డ్రోన్ ని మన DRDO తయారు చేసింది. ఇది ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ రాడార్లకి ఏమాత్రం చిక్కకుండా బార్డర్ లో కాపలా కాస్తుంది, శత్రువుల కదలికల్ని గమనిస్తుంది. అలానే టాటా తయారు చేసిన ALS-50, అలానే ఆదాని సంస్థ తయారు చేసిన దృష్టి 10, ఈ డ్రోన్స్ కూడా శత్రువులపై భీకరమైన దాడులు చేస్తుంది. వీటన్నిటికంటే పవర్ఫుల్ మన శేష్నాగ్ 150. దీని రేంజ్ ఏకంగా 1000 కిలోమీటర్లకు పైనే. అంటే ఇది మన బార్డర్ నుంచే ఒక్కసారిగా గాల్లోకి లేచి పాకిస్తాన్ లేదా చైనా భూభాగాల్లోకి డైరెక్ట్ గా వెళ్లిపోయి 40 కిలోల అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థాలతో వందల కొద్ది డ్రోన్స్ తో ఏకధాటిగా ఆగకుండా ఒకేసారి దాడి చేస్తుంది. అయితే ఇది వరకు ఇలాంటి స్వామ్ డ్రోన్ టెక్నాలజీ ఇండియాకి లేదు. కానీ ఇప్పుడు డిఫెన్స్ సెక్టార్ లో మన ప్రైవేట్ స్టార్టప్లు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ NRT కంపెనీ. ఇదే కంపెనీ శేష్నాగ్ పేరుతో స్వామ్ డ్రోన్ టెక్నాలజీని భారత్ కి అందించింది. మన ఇండియన్ ఆర్మీతో కలిసి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా విదేశాల మీద ఏమాత్రం ఆధారపడకుండా సొంత పరిజ్ఞానంతో ఈ డ్రోన్స్ ని మనం తయారు చేసుకున్నాం. ఇది ఇండియాకి ఒక గొప్ప విజయం. ఒకప్పుడు అత్యాధునిక ఆయుధాల కోసం ఇతర దేశాల వైపు చూసిన భారత్ ఇప్పుడు సొంత టెక్నాలజీతో ప్రపంచ దేశాలే మన వైపు చూసి ఆశ్చర్యపడే స్థాయికి ఎదిగింది. ఇది నిజంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. మరి ఆయుధాల తయారీలో మన ఇండియా సాధిస్తున్న ఈ అద్భుతమైన ఎదుగుదల గురించి మీరేమనుకుంటున్నారు? మన దేశం డిఫెన్స్ సెక్టార్ లో సూపర్ పవర్ గా మారుతుందా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.